ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డబ్బు విషయంలో పిసినారి. ఇది ఎవరో చెప్పింది కాదు, ఆయనే స్వయంగా బాలయ్య అన్స్టాపబుల్లో చెప్పారు. నేను డబ్బు విషయంలో చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటాను. నా దగ్గర 100 కోట్లున్నా సరే 10 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ను నేను 10 రూపాయలకే కొంటాను. నాకు డబ్బు చాలా విలువైనది, నేను చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతాను అన్నాడు. అది నిజమే అని తెలుస్తోంది. ఎందుకంటే నాకు డబ్బు విషయం కాదు, నేను ఎంత కావాలంటే అంత ఇస్తానన్న రేంజ్లో చెప్పాడు అర్జున్. అంతేకాదు తండ్రి అరవింద్ కూడా బాధిత కుటుంబానికి డబ్బు ప్రకటించామన్నాడు. కానీ ఇప్పుడు డబ్బు ప్రస్తావన ఎందుకన్నాడు? ఇక చిన్నారికి సాయం చేసేందుకు నేను, నిర్మాతలు, దర్శకుడు కలిసి ముగ్గురం వాటాలు వేసుకుని సాయం చేద్దామనుకుంటున్నాం. 1 కోటి రూపాయలైనా ట్రస్ట్ ఏర్పాటు చేద్దామనుకుంటున్నామని చెప్పాడు. కానీ రూపాయి కూడా ఇవ్వలేదు అల్లు అర్జున్. మళ్ళీ నాకు ఫ్యాన్స్ అంటే ప్రాణం అని చెబుతాడు. కానీ చిన్నారి అభిమాని చావు బ్రతుకుల్లో ఉంటే పట్టించుకోలేదు. ఆ చిన్నారి తల్లి చనిపోయినా మాటలే చెప్పాడు, సాయం వరకు వెళ్ళలేదు. ఇక సీఎం విమర్శలతో పాటు పోలీసులు అల్లు అర్జున్ చేసిన తప్పిదాలను వీడియోలతో సహా నిరూపించడంతో నాలుగు ఖర్చుకున్నారు. హీరో అల్లు అర్జున్కు కాలు విరిగిందా, కన్నుపోయిందా, కిడ్నీలు పాడయ్యాయా అని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎందుకు ఆయన్ను పరామర్శించారు? చనిపోయిన మహిళ కుటుంబాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. కానీ అల్లు అర్జున్కి ఏదో అయిపోయినట్టు ఆయన ఇంటికి క్యూ కట్టారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక సోషల్ మీడియాలో కూడా తీవ్ర విమర్శలు రావడంతో సినిమా నటులు, నిర్మాతలు చిన్నారి శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు క్యూ కట్టారు. చివరకు మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో మైత్రి మూవీస్ నిర్మాతలు 50 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. ఇక అదే మెగాస్టార్ చిరంజీవి తమ అభిమానులకు సాయం చేసిన విషయాన్ని మనం చెప్పాలంటే ఒక రోజు పట్టుద్దేమో. ఆయన కనీసం చెప్పుకోరు కూడా. కానీ ఎంతో కొంత వెంటనే సాయం చేసేస్తారు. అవసరమైతే వెళ్ళిపోతారు, పరామర్శిస్తారు. ఎన్ని తప్పులున్నా గొప్పలున్నా మంచి మనసులో కూడా మెగాస్టార్ అనిపించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. 1-2 వేల సార్లు ఆయన సాయం చేశారు. అభిమానుల మరణం మాత్రమే కాదు, ఆరోగ్యానికి, పెళ్లిళ్లకు కూడా సాయం చేశారు. ఇప్పుడే కాదు, తాను హీరోగా ఎదుగుతున్నప్పుడు కూడా ప్రజలకు తన వంతు సాయం చేయడంలో ముందుండేవారు ఆయన. ఇక బాలయ్య కూడా ఈ మధ్య చిరంజీవితో పోటీ పడుతున్నారు. ఇది పోలిక కోసం చెప్పడం కాదు, అభిమానులను కేవలం స్వార్థం కోసం వాడుకుంటున్న వారి నీచపు మనసును బట్టబయలు చేయడమే ఉద్దేశం. నాకు అభిమానులంటే ప్రాణం అంటారు ఒకరు, కానీ ఆయన ప్రాణం పోతే చేసిందేంటి? సరిగ్గా 16 ఏళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన సమయంలో రాష్ట్రమంతా తిరుగుతున్నారు. ఆయన మీద ఎన్నో విమర్శలు, దాడులు చేసినా కూడా పట్టించుకోలేదు. సహనంతో పర్యటించేవారు. కొన్ని గ్రామాల్లో ప్రజారాజ్యం జెండాలు కూడా పెట్టనివ్వకుండా కాంగ్రెస్, టీడీపీలు నాడు కుట్ర చేశాయి. అయినా కూడా మెగాస్టార్ వివాదాల జోలికి వెళ్ళలేదు. మెగాస్టార్ కు కూడా సరిగ్గా తన కోసం ప్రాణం ఇచ్చే అభిమానుల మరణం ఎదురైంది. అప్పుడు మెగాస్టార్ ఎలా హ్యాండిల్ చేశారో కనీసం అల్లు అర్జున్ తెలుసుకుంటే బాగుండేది. 2009 ఫిబ్రవరి 10న మొదటిసారి ప్రజారాజ్యం పెట్టిన తర్వాత గుంటూరు పర్యటనకు వెళ్లారు. మెగాస్టార్ పార్టీ పెట్టడమే కాదు, తమ ప్రాంతానికి వస్తూ ఉండడంతో పార్టీలు, ఇతర హీరోల అభిమానులు అనే తేడా లేకుండా వేలాది మంది మెగాస్టార్ను చూసేందుకు వచ్చేసేవారు. ఆయనకు అడుగడుగునా నీరాజనం పట్టారు. గుంటూరులో ప్రెస్ మీట్ పెట్టిన చిరంజీవి ఆహ్లాదంగా మీడియాతో మాట్లాడారు. ఇతర పార్టీల మీద సునిశ్చిత విమర్శలు చేసిన చిరు ఆ తర్వాత పర్యటనకు బయలుదేరారు. ఎక్కడ చూసినా జనమే, ఎటువైపు చూసినా బ్యానర్లు, పోస్టర్లు కనిపించాయి. అయితే సరిగ్గా నారాకోడూరు అనే గ్రామానికి చేరుకున్నారు ఆయన. అక్కడ కనీసం ఒక్కటంటే ఒక్క బ్యానర్ కూడా లేదు. ఆరా తీస్తే అదంతా టీడీపీ వర్గం అని తేలింది. అయినా కూడా జనం చిరంజీవి కోసం బయటకు వచ్చారు. ఆ గ్రామం నడిబొడ్డులో ఎన్టీఆర్ విగ్రహం కనిపించింది. ఆ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత తెనాలి దగ్గరలోని చక్రాయపాలెం వెళ్లాలనుకున్నారు. ఆ గ్రామంలో కూడా అంతే. కాంగ్రెస్, టీడీపీ స్థానిక నేతలు ప్రజారాజ్యంకు మద్దతు ఇవ్వద్దని బెదిరించారు. కొన్ని బ్యానర్లు కూడా తొలగించారు. కానీ ఆ గ్రామంలో 2 వీరాభిమానులు ఉన్నారు. వాళ్లే అడుసుమిల్లి పూర్ణచంద్రరావు, ఆలా బ్రహ్మం. వీళ్ళిద్దరూ కూడా బాబా బావమరుదులు. మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమానులు. ఎవరు చెప్పినా సరే ప్రజారాజ్యమే మా పార్టీ అని తేల్చారు. ఆ తర్వాత మరికొంతమంది స్థానిక కుర్రాళ్లకు సమాచారం ఇచ్చారు. దీంతో మెగాస్టార్కు ఘనంగా స్వాగతం పలకాలి, ప్రజారాజ్యం సత్తా చూపించాలనుకున్నారు. చివరికి ఎదురుగా కొంతమంది కుర్రాళ్లతో బైక్ మీద ర్యాలీగా బయలుదేరారు. అయితే వేగంగా వస్తున్న క్రమంలో బైకులు స్కిడ్ అయ్యాయి. దీంతో జారిపడ్డారు. తలలు దగ్గరలోని కల్వట్టుకు తాకాయి. అంతే, పాపం ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఈ విషయాన్ని అంత హోరులో కూడా టీవీలను చూసిన కొంతమంది మెగాస్టార్ చెవిలో చెప్పారు. ఆయన వెంటనే మైకులో విషయం చెప్పారు. నా కోసం వస్తున్న అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. నా గెలుపును చూడాలనుకున్న వారు చనిపోయారు. వారి కుటుంబాలు కన్నీళ్లతో ఉన్నాయి. నేను వారి కన్నీళ్లను చూస్తూ ప్రచారం చేయలేను అని వెంటనే రోడ్ షో రద్దు చేశారు. సరాసరి గ్రామానికి చేరుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన 2 అభిమానులు చనిపోవడంతో ఆయన వారి మృతదేహాలను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతేకాదు, నువ్వు 2 ఓట్లు కోల్పోయావా, నువ్వంటే వీళ్లకు ప్రాణమని ఓ యువకుడి తల్లి చిరంజీవిని హత్తుకొని బోరున ఏడ్చేసింది. అంతే, ఆయన కూడా తట్టుకోలేకపోయారు. మీ కుటుంబానికి నేను అండగా ఉంటాను, మీరు బాధపడద్దు, ధైర్యంగా ఉండమని ఓదార్చారు. తన పార్టీ నాయకులకు చెప్పి దగ్గరుండి అంత్యక్రియలు చేయించారు.
అంతేకాదు వారం రోజుల తర్వాత చిరంజీవి సోదరుడు నాగబాబు వారి కుటుంబానికి స్వయంగా కలిసి ఆర్థిక సాయం చేశారు. ఏ కష్టం వచ్చినా మేమున్నామని ధైర్యం చెప్పారు నాగబాబు. అయితే చిరంజీవికి అభిమానుల విలువ తెలుసు, వారి వల్లనే తాను ఎదిగానని బలంగా నమ్మారు, ఇప్పటికీ నమ్ముతారు. అందుకే తన వంతు సాయంగా చేస్తుంటారు ఆయన. చిన్నప్పటి నుంచి కష్టపడుతూ వచ్చిన ఆయనకు కష్టాలు బాగా తెలుసు. అందుకే తన అభిమానులకు ఎప్పుడూ తన వంతు సాయం చేస్తూ ఉంటారు. మరి అల్లు అర్జున్ తన మామ మెగాస్టార్ను చూసి నేర్చుకోవాలి. కేవలం డాన్సులు మాత్రమే కాదు, వ్యక్తిత్వం కూడా నేర్చుకోవాలి. అభిమానికి కష్టం వస్తే ఎలా స్పందించాలో నేర్చుకుంటే నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అంతెందుకు, రామ్ చరణ్ను చూసైనా నేర్చుకోవాల్సింది. సరిగ్గా ఇలాంటి ఘటనే రామ్ చరణ్కు కూడా ఎదురైంది. కాకపోతే అక్కడ రామ్ చరణ్ తన అభిమాన వృత్తికి కారణం కాదు, కానీ తన సినిమా అదే గోవిందుడు అందరవాడేలే. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సినిమా విడుదలైన మొదటి రోజు అభిమానులు థియేటర్లకు పోటెత్తారు. ఆ క్రమంలోనే టికెట్ల కోసం తొక్కిసలాట జరిగింది. దీంతో రామ్ చరణ్ అభిమాని కన్నయ్య అక్కడికక్కడే ఊపిరాడక చనిపోయాడు. అతని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయం తెలిసిన రామ్ చరణ్ తన అభిమాని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆ వెంటనే 2 లక్షల రూపాయలను వారికి పంపించారు ఆయన. ఇది అభిమానులపై ఉండే నిజమైన ప్రేమ. ఇది గొప్ప సాయం కాదు, కనీసం స్పందించే గుణం ఉండాలి. కానీ మాటల వరకే అభిమానులను వాడుకుంటాను, వారిని దోచుకుంటానంటే మాత్రం అది కుదరని పని. ఇప్పుడు అల్లు అర్జున్ పరువు పోయింది. ఇది మాత్రమే కాదు, తానంటే పడి చచ్చే ఓ వీరాభిమాని క్యాన్సర్తో పోరాడుతున్నాడని తెలిసి చిరంజీవి వెంటనే స్పందించారు. విశాఖ జిల్లాకు చెందిన అభిమాని వెంకట పేదవాడు. అతని గురించి అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు మెగాస్టార్ దృష్టికి తీసుకెళ్లారు. పేదింటి అభిమాని సార్, వాళ్ళ దగ్గర కనీసం మందులు కొనడానికి కూడా డబ్బులు లేవు, ఆస్తులు అమ్ముకున్నారని చెప్పారు. అంతే, ఆయన వెంటనే వెంకటేష్తో మాట్లాడారు. నువ్వు ధైర్యంగా ఉండు, క్యాన్సర్ను జయించు, డబ్బు సంగతి నేను చూసుకుంటానని చెప్పారు చిరంజీవి. ఆ వెంటనే హైదరాబాద్కు వెంకటేష్ను తరలించి చికిత్స అందేలా చేశారు. 1 లక్ష రూపాయలను కూడా ఖర్చు చేశారు. అంతెందుకు, మానుకోటకు చెందిన భువనగిరి శేఖర్ చిన్నప్పటి నుంచి మెగాస్టార్కు వీరాభిమాని. చిరంజీవి సినిమా రిలీజ్ అయిందంటే చాలు పరిగెత్తుకెళ్లిపోయేవారు. చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆయన తన పెద్ద కూతురు పెళ్లి చేస్తున్నారని తెలుసుకున్నారు చిరంజీవి. వెంటనే ఫోన్లో మాట్లాడి 1 లక్ష రూపాయల చెక్కును పంపించేశారు. తన అభిమానులను కుటుంబ సభ్యులుగా చూసుకోవడం ఆయనకు తెలుసు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు. రాజకీయాలు సినిమాలు పక్కన పెడితే ఫ్యాన్స్ కి కష్టం వస్తే తన వంతుగా ఎంతో కొంత సాయం చేస్తారు. కోట్ల మంది అభిమానులున్న ఆయన తాను ఎదిగేందుకు సాయం చేసిన అభిమానికి ఎంతో కొంత తిరిగి ఇచ్చేయడంలో ఆయన తర్వాత ఎవరైనా. ఏదేమైనా మెగాస్టార్ ఏ విషయంలోనైనా పైనే ఉన్నారు. మరి ఐకాన్ స్టార్ గా పిలిపించుకుంటున్న అల్లు అర్జున్ నేర్చుకోవాలి. ఎప్పుడు ఏది చేయాలో ఖచ్చితంగా తెలుసుకోవాలి. డబ్బు సంపాదించడంలో కూడా మీరు ఎంతో పైనున్నారు. అలాగే మీరు తిరిగి సంపాదించగలరు కూడా. కానీ అభిమానులు ఎక్కడ అలా లేరు. కానీ మీరంటే పడి చచ్చిపోతున్నారు. ఇలాంటి వాళ్ళేమో మీకు కావాలి, మీరేమో వారిని పట్టించుకోరు. తండ్రి అల్లు అరవింద్ కూడా డబ్బు విషయంలో మహా పిసినారి అని పేరు. కానీ తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు బన్నీ అని అంటున్నారు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలీదు, ఐ హ్యాడ్ నో ఐడియా. ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టుకున్నా. నా 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 వైఫ్, నా 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 కొడుకు, నా కూతురు థియేటర్లోనే ఉన్నారు. నాకు తెలీదు. నిజంగా అలా జరుగుండుంటే, నాకు తెలుసుండుంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా. మినిమం కదా, ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా. నాకు తెలియని కూడా తెలియదు. సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు, మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే నేను వదిలేసి వెళ్ళిపోయా. అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తూ ఉన్నాను, ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధ వేస్తుంది. పిల్లలు ఉన్నారు సార్, పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను. నాకు నా పిల్లలు అంటే ఎంత ఇష్టం తెలుసు. ఎవరైనా ఉంటారు కదా, తీసుకుని వెళ్ళిపోతారు కదా. అలాంటి నాకు క్లూ కూడా లేదు. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయిన నెక్స్ట్ డే నాకు మార్నింగ్ తెలిసి ఇలా చనిపోయారంటే షాక్ అయ్యాను నేను. షాక్ అయ్యి ఇమీడియట్గా నేను బాస్కి ఫోన్ చేశాను, మా బన్నీ బాస్కి ఫోన్ చేసి, బాస్ ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ కలువు, నేను వస్తానంటే సార్ నేను మొత్తం అక్కడ వెళ్ళి సెట్ చేసి వస్తాను, వాళ్ళందరూ ఎమోషనల్గా ఎలా ఉన్నారు ఏంటో మనం ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మీరు దిగాలి, ఒక నిమిషం ఆగండి సార్. వెళ్ళిపోయిన తర్వాత వాసు నేను వస్తానంటే, సార్ మీరు రావద్దు ప్లీజ్, దయచేసి మీరు హాస్పిటల్ రావద్దు, ఇక్కడికి గందరగోళం అయిపోద్ది, నేను నైట్ మీరు థియేటర్కి వెళ్ళారు, ఇష్యూ అయింది, చాలా ప్రాబ్లం అయింది, ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ప్రాబ్లం అయితే మాత్రం సార్ చాలా ప్రాబ్లం అవుతుంది సార్, నేనే వాళ్ళని కొంచెం వాళ్ళ రిచువల్స్ అవన్నీ అయిపోయిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తానని చెప్పాడు. ఓకే అని వెయిట్ చేసేసరికి ఇమీడియట్గా ఏం చెప్పారు, సార్ ఏమనుకోవద్దు, వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేశారు, ఇప్పుడు మీరు వాళ్ళు కలవడానికి లేదంటే నేను మా లీగల్ టీం అదేం పర్లేదు వాసు నేను వచ్చేస్తాను, నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే, సార్ మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్గా చెప్పింది సార్, దే ఫైల్ ద కేస్ ఆన్ యూ, మీరు ఇప్పుడు వెళ్తే లీగల్లీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ, ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగాల్సి వచ్చింది. సార్ నాకు ఒక్కటే విషయం చెప్తా సార్, ఎవరో వైజాగ్లో చనిపోతేనో, లేకపోతే చనిపోతున్నారంటేనో, లేదంటే విజయవాడలో చనిపోతున్నారంటే ఒక పెద్ద ఆవిడంటేనో, లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన నూర్బాయ్ లాంటి వాళ్ళు, లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటేనే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సనల్గా సార్ ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాను సార్, నేను ఎవరినో కలవటానికి, ఒక లేడీని, ఒక వైజాగ్ వెళ్ళాను ఇక్కడి నుంచి,
ఇక్కడ నుంచి ఎక్కడో ఉప్పలు ఉంటే ఎక్కడో దాటుంటే ఎక్కడికో వెళ్ళాను. అలాంటిది నా ఓన్ ఫ్యాన్స్, నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు. అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ప్రెమిసెస్లో అలా జరిగిందంటే నేను వెళ్ళి కలవనాలని, వాళ్ళు కలవాలి నాకు ఉండదా? అది మినిమం కదా. అసలు ఎవడైనా వెళ్ళి కలుస్తుంది, ఎందుకు కలవను నేను కలవపడడానికి ఓన్లీ రీజన్ ఏంటంటే ఐఎమ్ లీగల్లీ ఐఎమ్ టైర్డ్, ఐ కాంట్ గో. అంత మాత్రం నేను స్పందించలేదు అని అంటానికి కూడా లేదు. సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళకపోతే బాగోదు, ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టా. ఎందుకంటే నేను కూడా షాక్లో ఉన్నా, జెన్యున్లీ నేను కూడా షాక్లో ఉన్నా. అరే ఇలా అయింది ఏంటి, ఎటు కాకుండా హాఫ్గా ఉన్నాను నేను జెన్యున్ చెప్తే హాఫ్ ఉన్నాను నేను. ఇప్పుడు కూడా కొంచెం హాఫ్గానే ఉన్నాను నేను. నాకు తెలుస్తుంది నేను కరెక్ట్గా సెంటర్డ్గా లేను, కొంచెం ఆఫ్లోనే నాకు తెలుస్తుంది. ఎనీవేస్ నెక్స్ట్ నేను ఒక వీడియో పెట్టా, సరే టు అట్లీస్ట్ షో దట్ ఐఎమ్ దేర్. ఇట్స్ నాట్ ఈవెన్ అబౌట్ ద మనీ, అంటే ఇట్ ఈస్ జస్ట్ మనీ ఈజ్ జస్ట్ జస్టర్స్ టు షో దట్ ఐఎమ్ విల్లింగ్ టు డూ సంథింగ్ అని చెప్పడం కోసం. ఆ తర్వాత మేము ఏం చేయొచ్చు ఆ తర్వాత మేము అన్ని సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేసాం. వద్దు అసలు వాళ్ళకి అలా ఉంటే మనం ఎలా సెలబ్రేట్ చేస్తాం, మొత్తం అన్ని క్యాన్సిల్. పెద్ద పెద్ద ఫంక్షన్స్ అక్కడ కర్ణాటకలో అక్కడ ఇక్కడ పెద్దగా చేద్దాం అనుకున్నాం. వద్దులే ఇంకా దీని తర్వాత అన్నీ షట్ చేసానని చెప్పేసి ఇంకా నా ప్రయత్నంలో నేను ఏం చేశానంటే, డాడీ మీరు వెళ్ళి కలవంటే ఆయన కూడా కలవకూడదు అన్నారు. ఓకే ఒక స్పెషల్ పర్మిషన్ పెట్టి నువ్వు వెళ్ళు, పోనీ మా ఫాదర్ ఇన్ లా పంపించండి, లేదంటే సుకుమార్ గారు పంపించండి, లేకపోతే వాళ్ళ వైఫ్ని పంపించండి, లేకపోతే ప్రొడ్యూసర్స్ పంపించండి, బన్నీవాసం పంపించండి. ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ తెచ్చుకుంటున్నాను టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద కిడ్. అంతే తప్ప నేను అసలు ఏం కేర్ చేయట్లేదు. ఇలా కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్, క్యారెక్టర్ అసాసినేషన్ మాటలు వచ్చినప్పుడు మాత్రం చాలా బాధ వేస్తుంది. నేను ఎన్నైనా తీసుకోగలను, నన్ను నమ్మండి, మీ అందరూ తెలుసు ఐఎమ్ స్ట్రాంగ్ పర్సన్, నేను చాలా ఫేస్ చేస్తాను, నేను తీసుకోగలను, నేను తట్టుకోగలను. కానీ ఇలాంటి అన్నప్పుడు మాత్రం ఇంత లో పాయింట్లో